Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about the ancient history important topics from the PYQs. This is very important for the 2026. Why? Because every year UPSC, if you analyze the UPSC, questions coming from the options, previous year questions options also. Matlab for example, మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్‌లో ఆప్షన్ ఏ, బి, సి, డి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇయర్ మీరు తీసుకుంటే ఏదైతే రైట్ ఆన్సర్ కాకుండా రాంగ్ ఆన్సర్స్ ఉంటాయో దానిలో నుంచి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మీరిది అనలైజ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఆ బేస్డ్ మీద మనకిక్కడ మళ్ళీ నేను మీకు ఈ 4 ఆన్సర్స్ యొక్క ఇంపార్టెంట్ డేటా అనేది కూడా తీయడం జరిగింది. దాన్ని సమ్మరీగా చేసి మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సీ హియర్ మనకి 2025 నుంచి 2019 వరకు చూసాము. ఫాక్సిన్ విజిట్ టు ఇండియా. మనకి ఫాక్సిన్ ఎప్పుడు వచ్చాడండి విజిట్ ఇండియాకి? ఇది మన 2025 పీవైక్యూ 405 టు 411 టైంలో వచ్చాడు. అయితే ఇతను వచ్చేసి ఏంటంటే చైనీస్ టు బుద్ధిస్ట్. ఓకేనా? చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ చంద్రగుప్త టు రీజియన్ లో వచ్చాడు. అంటే నేను మీకు సింపుల్ క్విక్ నోట్స్ ఇది. ఓకేనా? అండ్ హీ కేమ్ టు కలెక్ట్ ద బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ అండ్ విజిటెడ్ హోలీ ప్లేసెస్ ని విజిట్ చేశాడు. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హీ రోట్ ఫగోజీ. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ రికార్డ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ కింగ్డమ్స్ గురించి ఇతను రాయడం జరిగింది. అండ్ విజిటెడ్ ఏ ప్లేసెస్ విజిట్ అయ్యాడంటే పాటలీపుత్ర, బోధ్గయ, సారనాథ్, తక్షశిల, కపిలవాస్తు అండ్ కుషినగర్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ బోత్ హినయాన అండ్ మహాయాన బుద్ధిజం ఇతను ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ లెర్న్ సాంస్క్రిట్, రిమెంబర్ అండ్ టు బుద్ధిస్ట్ టెక్స్ట్ టు చైనా ఇక్కడ తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ స్టేడ్ ఇన్ 2 years శ్రీలంకలో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ డిడ్ నాట్ మెన్షన్ నలంద పీవైక్యూ, రిమెంబర్. ఓకే, సో దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మహాజానపదాస్ తీసుకున్నప్పుడు అస్మక అంటే ఇది కూడా 2025 పీవైక్యూ. సో ఇక్కడ చూడండి ఓన్లీ సదరన్ మహాజానపదాస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఏ రీజియన్ అంటే గోదావరి రీజియన్. క్వశ్చన్ దీని మీద బేస్ చేసుకుని వచ్చిందండి. నెక్స్ట్ దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే పోతన, అంటే పోదన అని కూడా అంటాము. మోడర్న్ డేస్ లో తీసుకుంటే మోడర్న్ బోధన్, తెలంగాణలో ఉంది. బోధన్ అంటాం కదా తెలంగాణలో, అది. నెక్స్ట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ములాకా బై గోదావరి, సపరేట్ చేయడం జరిగింది. అండ్ మెన్షన్ ఇన్ జాతకాస్, ఇక్కడ జాతకాస్ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కంబుజా కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. లొకేటెడ్ ఎక్కడ ఉంది అని అంటే నార్త్ వెస్ట్ ఇండియా. ఏరియా వచ్చేసి రాజౌరి, హజారా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రీజియన్ లో ఉంది. ఓకేనా? తర్వాత మనం ఇక్కడ ఇనిషియల్ గా తీసుకుంటే మొనార్చీ అనేది మనం చూడొచ్చు. లేటర్ గా రిపబ్లిక్. అంటే ఇనిషియల్ గా పరిపాలన ఎలా ఉండేది? మొనార్క్. ఓకే, అంటే లైక్ సింగిల్ పరిపాలన, ఒక పర్సన్ పరిపాలించడము అనేది మనం చూడొచ్చు. తర్వాత రిపబ్లిక్ అనేది అయింది. లైక్ ఇప్పుడు మన రిపబ్లిక్, ఇండియా ఇస్ ఎ రిపబ్లిక్ ఆల్సో కదా. సో లైక్ ఇన్ అర్థశాస్త్రం ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ అవంతి తీసుకుంటే మాల్వా రీజియన్ అండి. ఇది నార్త్ అండ్ సౌత్ అవంతిగా డివైడ్ అవ్వడం జరిగింది బై వింధ్యా పర్వతాలు ఉన్నాయి కదా, సో వింధ్యా మౌంటైన్స్. నెక్స్ట్ క్యాపిటల్ ఉజ్జయిని అండ్ మహిష్మతి. సో వెరీ ఇంపార్టెంట్. అవంతి రాజ్యం. మీరు జనరల్ గా మహిష్మతి అనగానే చాలా మందికి బాహుబలి మూవీ గుర్తొస్తుంది. సో రిమెంబర్ దిస్. అండ్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఫోకస్ ఆన్ అంటే మెయిన్ గా ఫేమస్ రూలర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ అని అంటే కింగ్ ప్రద్యోత ఇక్కడ మనము ఫేమస్ రూలర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ కోసల తీసుకుంటే శ్రవస్తి అండ్ ఇంపార్టెంట్ సిటీస్ అయోధ్య అండ్ సకేత. అండ్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు కాంకర్డ్ ద కాశీని కాంకర్ చేయడం జరిగింది. ఫేమస్ రూలర్స్ ఎవరున్నారు అని అంటే పసే నది. ఓకేనా? పసింజిత్ అని కూడా అంటాము. ఇక్కడ కాంటెంపరీగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. కోసలకి కాంటెంపరీ టైంలో ఎవరు ఉన్నారని కూడా చూసుకోవచ్చు. కాంటెంపరీ ఆఫ్ బుద్ధ. ఓకేనా? తర్వాత అలైన్ విత్ ద మగధ త్రో ద మ్యారేజెస్ ద్వారా వీళ్ళు ఒకరికొకరు రిలేషన్స్ కలుపుకునేవాళ్ళు. తర్వాత మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే మనం చూస్తున్నాము. జానపద అంటే టెరిటరీ విత్ సెటిల్డ్ పాపులేషన్. అండ్ మౌర్యాస్ డెవలప్డ్ ఏ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ మౌర్యన్ ప్రొవిన్సెస్ తీసుకుంటే క్యాపిటల్ వచ్చేసి పాటలీపుత్ర, మగధ. రిమెంబర్ దిస్. నెక్స్ట్ మెయిన్ ప్రొవిజన్స్ తీసుకుంటే తక్షశిల నార్త్ వెస్ట్, తర్వాత సువర్ణగిరి సౌత్, తోసలి ఈస్ట్, నెక్స్ట్ ఉజ్జయిని వెస్ట్, కళింగ యాడెడ్ బై అశోక. రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రొవిజనల్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ మనము హెడ్ తీసుకుంటే మనం వైస్రాయి అని చెప్పొచ్చు. అండ్ అసిస్టెడ్ బై
మహామత్తాస్ అని అంటాం. యూజువల్లీ ప్రిన్స్ మన ఇక్కడ వైస్రాయ్ అప్పుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ తీసుకున్నప్పుడు ఇట్ కమ్స్ టు ద ప్రొవిన్స్ అండ్ ప్రాదేశిక, ఓకేనా. అండ్ డిస్ట్రిక్ట్ అంటే ప్రొవిన్స్ లో ప్రాదేశిక అంటాము, డిస్ట్రిక్ట్ లో వచ్చేసి రాజుక అండ్ యుక్త అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ విలేజ్ గ్రూప్స్ ఇక్కడ తీసుకుంటే స్థానిక అండ్ గోప. నెక్స్ట్ విలేజ్ గ్రామిణి, ఓకే. నెక్స్ట్ విలేజ్ యూనిట్స్ తీసుకుంటే సారీ, ఇక్కడ మనం విలేజ్ యూనిట్స్ పాయింట్ గా తీసుకుంటే ఇప్పుడు ఒక 800 విలేజెస్ ఉన్నాయి అంటే ఏమంటాం దాన్ని అని అంటే స్థానియ, ఓకేనా. నెక్స్ట్ ద్రోణ, ఓకే, ద్రోణ ముఖ అని అంటాం. ద్రోణ ముఖ అంటే ఏంది 400 విలేజెస్. నెక్స్ట్ కార్వతిక అంటే 200 విలేజెస్. ఇప్పుడు నెక్స్ట్ సమగ్రహ అంటే 10 విలేజెస్, అంటే ఒక 10 విలేజెస్ కలిపి ఒక పేరు, ఓకేనా. ఇప్పుడు మనము విలేజెస్, గ్రామ పంచాయతీస్, రెవెన్యూస్, తర్వాత డిస్ట్రిక్ట్స్, మండల్స్ ఇలా డివైడ్ చేసుకున్నాం కదా, మండల్స్ అని ఇలా. సో అలా కొన్ని విలేజెస్ ని కలిపి వాళ్ళ కొన్ని పేర్లు పెట్టుకోవడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అనేది పాటలీపుత్ర తీసుకుంటే ఎలా ఉందంటే 6 కమిటీస్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండస్ట్రీ, ఫారెనర్స్, బర్త్ అండ్ డెత్ అండ్ ట్రేడ్, మార్కెట్స్ అండ్ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే మనకి హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మగధ అండర్ ద స్ట్రిక్ట్ రాయల్ కంట్రోల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు, ఇంకో పాయింట్. తర్వాత ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మెగస్థేన్, ఎక్కడ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ మనకు అని అంటే మెగస్థేన అర్థశాస్త్ర, రిమెంబర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పీవైకి నుంచి తీసుకున్నప్పుడు మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏ ఏరియా నుంచి క్వశ్చన్ అడిగారండి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. బ్రాంజ్ కాస్టింగ్ మీద మనకి క్వశ్చన్ అడిగారు. మరి బ్రాంజ్ కాస్టింగ్ తీసుకుంటే బ్రాంజ్ కాస్టింగ్ వాస్ పాపులర్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఓకేనా. ఇట్ యూజ్డ్ ద లాస్ట్ వ్యాక్స్ మెథడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మన దీన్ని లాస్ట్ టెక్నిక్ ఏంటి అనే దాని మీద క్వశ్చన్ అడుగుతారు, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్ ఉన్న పేర్లు ఏంటనేది కూడా చూసుకోవాలి. అయితే మరి దీన్ని దేన్ని తయారు చేశారు అని అంటే ఇక్కడ మేడ్ హ్యూమన్ అండ్ అనిమల్ ఫిగర్స్ ని తయారు చేసేవాళ్ళు. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్. ఇందులో కోసం మనకి ఇంపార్టెంట్ ఏం చూడొచ్చు అంటే డాన్సింగ్ గర్ల్. మనం మొహంజోదారో తీసుకున్నప్పుడు డాన్సింగ్ గర్ల్, ఫేమస్ బ్రాంజ్ స్టాట్యూ ఫ్రమ్ మొహంజోదారో అండ్ షో ద గర్ల్స్. ఇక్కడ మనం గర్ల్ ని చూడొచ్చు, గర్ల్ డాన్సింగ్ పోజ్ అనేది మనం చూడొచ్చు. త్రిభంగ పోస్చర్ ఇంపార్టెంట్. అండ్ న్యూడ్ ఫిగర్ విత్ స్టైల్స్, ఇక్కడ ఏమంటున్నా లాంగ్ ఆర్మ్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు అండి. ఇక్కడ ఆ ఫిగర్ కూడా ఎలా ఉందనేది మనం చూడొచ్చు, ఓకేనా. తర్వాత లెఫ్ట్ ఆర్మ్ తీసుకున్నప్పుడు 24 to 25 బ్యాంగిల్స్ అనేది మనము చూడొచ్చు. తర్వాత రైట్ ఆర్మ్ తీసుకుంటే 4 బ్యాంగిల్స్, నెక్లెస్ విత్ పెండెంట్స్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా మనం చాలా స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. హెయిర్ స్టైల్ ఎలా ఉందంటే హెయిర్ టైట్ ఇన్ బిగ్ బన్ అండ్ షోల్డర్. ఇక్కడ హెయిర్ అనేది ఇట్లా బన్ లాగా టైట్ చేసి ఉన్నది. తర్వాత షో ద అడ్వాన్స్డ్ ఆర్ట్ అండ్ మెడల్ స్కిల్, అంటే అప్పుడున్న వాళ్ళ యొక్క స్కిల్స్ అనేది మనము ఈ డాన్సింగ్ గర్ల్ రూపంలో మనం చూడొచ్చు, ఓకే. నెక్స్ట్ మహావీర అండ్ బుద్ధ. మహావీర తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ టైటిల్స్ చూడొచ్చండి. నాయపుత్త అండ్ ముని వచ్చేసి ఇక్కడ సేజ్ అంటాం. తర్వాత సమన అంటే శ్రమణ అని కూడా అంటాము, రినౌన్సెన్స్ అంటాం. తర్వాత నిఘంత అంటే ఫ్రీ ఫ్రమ్ బాండ్స్. నెక్స్ట్ భగవాన్ అంటే బ్లెస్డ్ వన్ అని అంటాము. ఆరాహ వర్తి అండ్ వేవి అంటే వైజ్ అని అంటాం. సో నెక్స్ట్ గౌతమ్ బుద్ధలో తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ టైటిల్స్ తీసుకుంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సఖ్యముని, సేజ్ అవి మన పీవైక్యూలో నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను, ఓకేనా. సేజ్ ఆఫ్ సఖ్యాస్. నెక్స్ట్ తథగత అంటే ఎన్లైటెండ్ వన్ అండ్ లిబరేటెడ్ బీయింగ్ అని కూడా అంటాము. అంటే దీని యొక్క అర్థం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ చూడండి, బుద్ధ డిస్క్రైబ్స్ యాజ్ ఏ మహాపురుష విత్ 32 మార్క్స్ ఇన్ పాలిటెక్స్ట్. నెక్స్ట్ ఆర్కియాలజికల్ సైట్స్ లో ఇంపార్టెంట్ తీసుకుంటే చంద్రకేతుగర్ అంటే ఇది ఎక్కడ ఉంది లొకేషన్ మనకి వెస్ట్ బెంగాల్ లో ఉంది. ఇంపార్టెన్స్ తీసుకుంటే ఏన్షియంట్ మ్యారిటైమ్, ఇక్కడ మనము ట్రేడ్ సెంటర్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇనామ్గాన్ తీసుకుంటే మహారాష్ట్రలో ఉంది. ఇది సైట్ వచ్చేసి చాల్కోలిథిక్. తర్వాత ఎవిడెన్సెస్ తీసుకున్నప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మంగదు అంటే లొకేషన్ ఎక్కడ ఉందండి, కేరళలో ఉంది. ఇక్కడ మెగాలిథిక్ బ్యూరియల్ సైట్స్ అనేది మనం చూడొచ్చు. ఇట్స్ నోన్ ఫర్ ద బ్యూరియల్ ప్రాక్టీసెస్ కి ఇక్కడ మనము ఎక్కువ మనము తెలుసుకున్నాం అన్నట్టు ఇక్కడ నుంచి. నెక్స్ట్ సాలిహుందన్ వచ్చేసి లొకేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉందండి. ఫేమస్ వచ్చేసి బుద్ధిస్ట్ స్తూప అండ్ మానస్ట్రీ కాంప్లెక్స్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సెంటర్స్ కూడా మనం ఇక్కడ
చూడొచ్చు అన్నట్టు. నెక్స్ట్ కమ్ టు ద ఉపనిషత్ తీసుకున్నప్పుడు ఇట్ కంటైన్స్ ద పారబుల్స్. ఇది పీవైక్యూలో అడిగిన క్వశ్చన్ ఇది. ఇందులో పారబుల్స్ అండ్ ఉన్నాయా లేదా అని అడిగాడు. సో ఇట్ కంటైన్స్ పారబుల్స్ అంటే స్టోరీస్ ఆఫ్ స్పిరిచువల్ టీచింగ్ అని అంటాము. ఫేమస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యమ అండ్ నచికేత, తర్వాత నరద అండ్ సనత్ కుమార. నెక్స్ట్ ఇక్కడ చూడండి సత్యకామ అండ్ ఉపకోశల. నెక్స్ట్ వచ్చేసి యజ్ఞవాల్కి అండ్ ఉషాస్తి అని అంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే ఉపనిషద్ ఇట్స్ కంపోజ్డ్ బిఫోర్ ద పురాణాస్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఉపనిషద్ అరౌండ్ ద 800 to 500 BCE, పురాణాస్ అరౌండ్ 3rd to 10th century అని మనం చెప్పొచ్చు. అదేంటి సిఈ రిమెంబర్. నెక్స్ట్ ఏన్షియంట్ సాంస్క్రిట్ లిటరేచర్స్ గురించి మనం ఇక్కడ చూద్దాం. సాంస్క్రిట్ లిటరేచర్ గురించి తీసుకుంటే భాష అంటాం. భాష అంటే ఏంటండి, మనం మాట్లాడే స్లాగ్ కదా అది. సో ఫేమస్ తీసుకున్నప్పుడు ఫేమస్ సాంస్క్రిట్ ప్లే రైట్స్ బిఫోర్ కాళిదాస మనం ఇక్కడ చూడొచ్చు. అయితే పీరియడ్ తీసుకుంటే లేట్ మౌర్యన్ టైం అనేది ఇది మనం చెప్పొచ్చు. మరి ఫేమస్ ప్లేస్ ఏమున్నాయి అని అంటే ఇక్కడ మనము అంటే ఎక్కువ వీళ్ళు యూజ్ చేసిన రాసిన పుస్తకాలే కానీ వాళ్ళు ఏమేమి చేశారనేది మనం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి హియసి మనకి ఇక్కడ చాలా ఒక 5 ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. భాష అంటే ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ గా మన ఫేమస్ సాంస్క్రిట్ ప్లే రైట్స్ బిఫోర్ కాళిదాస రిమెంబర్ దిస్. ఓకేనా, ఎందుకనంటే అది క్వశ్చన్ ఇక్కడ మనకి ఫ్రేమ్ చేస్తారు బిఫోర్ కాళిదాస ఆఫ్టర్ కాళిదాస అనేది. ఓకేనా, సో చూద్దాం ఇప్పుడు. సో ఫేమస్ ప్లేస్ తీసుకుంటే ఇక్కడ చూడండి స్వప్న వాసవదత్తం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏముందంటే మనకి ప్రతిజ్ఞ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉరుభాంగ, నెక్స్ట్ వచ్చేసి కర్ణబార. ఓకే, నెక్స్ట్ మధ్యమ వయోగ. సో రిమెంబర్ దిస్ పాయింట్స్. నెక్స్ట్ కావ్య అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏమొస్తుంది, ఆర్నమెంట్స్ ఆఫ్ పోయట్రీ అని అంటాము. సో రిటర్న్ బై భామాహ 7th century, తర్వాత రుద్రత 9th century రిమెంబర్. నెక్స్ట్ నాట్యం మనకు తెలుసు కదా. సో రిటర్న్ బై భరత అబౌట్ దేని గురించి చెప్తుంది, డ్రామా, డాన్స్, మ్యూజిక్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ భాష అంటే దేని గురించి చెప్తుంది, ఇట్స్ ఏ సాంస్క్రిట్ ప్లే. ఓకేనా, సో ఇది ఇక్కడ ఫేమస్ ప్లేస్ ఏమైనా చూసుకున్నాము. తర్వాత కావ్యలంకర అంటే ఆర్నమెంట్స్ ఆఫ్ పోయిట్ గురించి చెప్తుంది. నాట్యశాస్త్ర అని అంటే డాన్స్ గురించి చెప్తుంది. మరి ఇంకోటి ఏంటంటే మహాభాష్య అని తీసుకుంటే రిటర్న్ బై పతాంజలి రిమెంబర్. కమెంటరీ ఆన్ పనిని రిమెంబర్. పనిని ఇక్కడ మనకి అష్టాధ్యాయ నుంచి మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇంపార్టెంట్ గ్రామర్ టెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 2nd century ఇది రిమెంబర్ దిస్. నెక్స్ట్ బుద్ధిజం ఇన్ చైనాలో బుద్ధిజం తీసుకున్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం క్వశ్చన్ వస్తూనే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి ఇస్యూ అండ్ టీ అని ఇక్కడ అంటే వీళ్ళ పేర్లే మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. డోంట్ వరీ, జస్ట్ మీరు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు ప్రనౌన్స్ ఆల్సో, మీరు దాని నేమ్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో మరి ఇక్కడ ఇస్యూ అండ్ టీ తీసుకున్నప్పుడు టిహాంగ్ అంటాం, ఇక్కడ హాంగ్ అంటాం. ఇక్కడ టీ అనేది ఇక్కడ సైలెంట్ అయిపోతుంది. ఓకేనా, సో హ్యాంగ్ అని అంటాం. మరి ఇతను తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క డైనాసిటీ టైంలో బుద్ధిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. థౌజండ్స్ ఆఫ్ మోనాస్ట్రీస్ అక్కడ ఆ టైంలో ఏర్పడడం జరిగింది. తర్వాత సపోర్టెడ్ బై ద చైనీస్ రాయల్ ఫ్యామిలీ కూడా దాన్ని సపోర్ట్ చేసింది. మరి ఇండియన్ బుద్ధిజం మిక్స్డ్ విత్ ద చైనీస్ ఫిలాసఫీ అని కూడా అంటారు. అయితే ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ స్కూల్ తీసుకుంటే అక్కడ మనకి ఏమున్నాయి అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పేరు మీకు డిఫరెంట్ గా ఉన్నప్పటికీ జస్ట్ మీ ఓన్ గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసినా పర్లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నాము, ప్రొనౌన్స్ చేయట్లేదు ఫస్ట్ థింగ్. సో ప్రొనౌన్సియేషన్ నేర్చుకోండి, బట్ దాని మీద టైం వేస్ట్ చేయకండి. సో అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ పేర్లు మనకి డిఫరెంట్ గా, మనకు కొత్త, వాళ్ళకి కాదు. సో డోంట్ వరీ అబౌట్ దిస్ ప్రొనౌన్సియేషన్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి సిహెచ్ ఇన్ టీ అని ఉంది. సో అంటే ఇది మనకి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది కూడా కొంచెం డౌట్ గా ఉంటుంది. సో నో నీడ్ ఆఫ్ వరీ, ఫస్ట్ వాళ్ళది ఏముంది అని చూసుకోండి. మీకు ఏ విధంగా షార్ట్ కట్ లో గుర్తుంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. ఇదేంటిది, ఇది అర్థము ప్యూర్ ల్యాండ్ అంటే స్కూల్ బికమ్ మోస్ట్ పాపులర్. ఇది బుద్ధిస్ట్ స్కూల్, రిమెంబర్ బుద్ధిస్ట్ స్కూల్. తర్వాత మరి ఇండియన్ మాంగ్స్ చైనాలో ఎవరున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద మనం ఫోకస్ చేయాలి. సంఘభూతి, ఓకేనా, సంఘభూతి, పుణ్యత్రత. తర్వాత మనకి ఇక్కడ బుద్ధయాస్ అండ్ గుణవర్మన్, వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. మరి సంఘభూతి తీసుకున్నప్పుడు వ్రోటాన్ ఎక్కడండి, ఇక్కడ
సర్వస్తి వద వినయ్ అని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఏం రాశారు అని అంటే సర్వస్తి వద వినయ అనే దాన్ని రాయడం జరిగింది. మరి పుణ్యత్రాత తీసుకున్నప్పుడు బుద్ధిస్ట్ టెక్స్ట్ ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. తర్వాత బుద్ధ యాషస్ తీసుకున్నప్పుడు ట్రావెల్డ్ వయ సెంట్రల్ ఏషియా నుంచి ట్రావెల్ చేయడం జరిగింది. తర్వాత గుణవర్మన్ తీసుకున్నప్పుడు కాశ్మీరీ ప్రిన్స్ మాంక్ రీచ్డ్ చైనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే ఈ కాశ్మీరీ వాజ్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ ద సెండింగ్ ద మాంక్స్ టు చైనాస్, అంటే చైనాకి సెండ్ చేయడంలో మాంక్స్ ని కాశ్మీర్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ జైనిజం తీసుకున్నప్పుడు ఇక్కడ సోల్ జీవ అంటే సోల్ గురించి జీవ గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. సోల్ అంటే ఏంటి? జీవ, మనం ఆత్మ అంటాం కదా. సో జైనిజం తీసుకుంటే ఇట్ బిలీవ్స్ ఇన్ జీవ అంటే సోల్ ని నమ్ముతుంది. అండ్ అజీవ అంటే అజీవాను నమ్ముతుంది, జీవాను నమ్ముతుంది. సోల్ ఈజ్ ఎటర్నల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ కర్మ అండ్ రీబర్త్. ఏమంటున్నారు వాళ్ళు? ఈ సోల్ అనేది ఎటర్నల్ అంటే ఇట్స్ ఏ రెస్పాన్సిబుల్, మన కర్మను బట్టి అది మనకి ఉంటుంది అండ్ రీబర్త్ ఉంటుంది అని ఇక్కడ నమ్మడం. తర్వాత స్టేట్ ఆఫ్ సోల్ తీసుకున్నప్పుడు స్వభావ అంటే ప్యూర్ స్టేట్ అంటాం. సో విభావ అంటే ఇంప్యూర్ ఆర్ ట్రాన్స్మిగేషన్ స్టేట్ అని అంటాం. తర్వాత 4 గతీస్ అని ఇక్కడ మనం చూడొచ్చు. రీబర్త్ స్టేటస్ అంటారు వీటిని. దేవ అంటే హెవెన్లీ బీయింగ్. తర్వాత మనుష్య అంటే హ్యూమన్, మనుషులం. తర్వాత నరకి అంటే హెల్ బీయింగ్. తర్వాత త్రియాచ అనిమల్ అండ్ ప్లాంట్స్ అంటే వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు నెక్స్ట్ ఎలా పుడతారని మనం అనుకుంటాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఈవెన్ ప్లాంట్స్, వాటర్, ఫైర్ ఆర్ హ్యావింగ్ అంటే వాటికి కూడా లైఫ్ అనేది ఉంది, ఆత్మ అనేది ఉంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అహింస ఈజ్ ఏ కోర్ ప్రిన్సిపల్ అంటే లిబరేటెడ్ సోల్ ఈజ్ కాల్డ్ ద సిద్ధ అని అంటాము. తర్వాత దిగంబర అంటే ఉమెన్ కెనాట్ అటైన్ మోక్ష డైరెక్ట్లీ, వాళ్ళు అటెండ్ చేయరని చెప్పడం జరుగుతుంది. శ్వేతాంబర అంటే ఉమెన్ కెన్ అటైన్ మోక్ష అంటే ఇక్కడ దిగంబరాలో ఎవరైతే ఉన్నారో, శ్వేతాంబరాలో ఎవరైతే ఉన్నారో, దిగంబర ఉమెన్ తీసుకున్నప్పుడు కెనాట్ అటైన్ మోక్ష అని అంటున్నారు డైరెక్ట్లీ. అండ్ శ్వేతాంబర ఉమెన్ కెన్ అటైన్ మోక్షస్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత అదర్ టర్మ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు నిగోద. ఓకేనా. నిగోద అంటే ఏంటి? మైక్రోస్కోపిక్ లైఫ్ ఫార్మ్స్ అని మనం చూడొచ్చు. తర్వాత అభవ్య అంటే సోల్స్ ఇన్క్యాపబుల్ ఆఫ్ లిబరేషన్, కొన్ని సోల్స్ కి క్యాపబుల్ ఆఫ్ లిబరేషన్ అనేది ఉండదని చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లిటరసీ వర్క్స్ అండ్ ఆథర్స్ గురించి మనం చూస్తున్నాం ఇది ఏన్షియంట్ హిస్టరీలో. ఓకేనా. మరి ఎవరు ఉన్నారు అని అంటే ఇక్కడ దేవి చంద్రగుప్తం అనేది మనం చాలా 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 సార్లు రిపీటెడ్ గా చూస్తుంటాము. ఎవరు రాశారంటే విశాఖ దత్త. ఇంపార్టెంట్. అబౌట్ ద దేని గురించి అంటే రామగుప్త అండ్ ధ్రువదేవి చంద్రగుప్త 2 గురించి రాయడం జరిగింది. మరి చంద్రగుప్త కిల్స్ ద సకా రూల్స్ ఇన్ డిస్కస్. ఓకేనా. తర్వాత హమ్మీరా అండ్ మహాకావ్య మరి ఇది ఎవరు రాశారు అని అంటే న్యాయ చంద్రసూరి. ఇంపార్టెంట్, ఇది కూడా మనకి పీవైక్యూలో ఉంటుందండి. సో ఇంపార్టెంట్. తర్వాత బయోగ్రఫీ ఆఫ్ హమ్మీరా ఆఫ్ దీని ఎవరి గురించి అని అంటే హమ్మీరా ఆఫ్ చహమానా డైనాస్టీ గురించి చెప్పడం జరుగుతుంది ఈ హమ్మీరా అనేది. తర్వాత ఇట్ డిస్క్రైబ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత మిలింద పన్హా తీసుకున్నప్పుడు క్వశ్చన్స్ ఆఫ్ మిలిండా యొక్క క్వశ్చన్స్ ఇందులో రాయడం జరిగింది. డైలాగ్స్ ఎవరెవరికి మధ్య ఉన్నాయంటే నాగసేన అండ్ మీనందర్ 1 కి మధ్యలో ఉన్నాయి. తర్వాత మీనందర్ కన్వర్టెడ్ టు బుద్ధిజం కి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ప్లేస్ తీసుకుంటే సగల అంటే సైల్కోట అని అంటాము. తర్వాత నీతి కావ్య మత్రం అంటే ఇక్కడ ఇది ఎవరు రాశారంటే సోమదేవి సూరి రాయడం జరిగింది. ఇంపార్టెంట్. ఇక్కడ జాయిన్ వర్క్ ఆన్ పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం చూడొచ్చు. అదర్ వర్క్స్ తీసుకుంటే ఇక్కడ మనము ఉపకాస ధ్యాన అని అంటాము. సో అంటే ఇక్కడ వాళ్ళ యొక్క రిమైనింగ్ వర్క్స్ అని మనం చూడొచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటనంటే ఇక్కడ మనకి వాటక్కిరుత్తల్. ఇక్కడ ఇలాంటి పేర్లు మనకి ఇరుత్తల్ ఇలాంటి పేర్లు ఏమన్నా అంటే ఒత్తి పలికే పేర్లు వచ్చినాయంటే తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి. ఏన్షియంట్ తమిళ్ లిటరేచర్ డ్యూరింగ్ ద సంగం ఏజ్ అని మనం ఇది చెప్పొచ్చు. ఇట్స్ ఆల్సో కాల్డ్ ద ఏమంటామంటే వాదకిరిత్తల్ అని కూడా అనడం జరుగుతుంది. దీని యొక్క మీనింగ్ తీసుకుంటే ఫాస్టింగ్ అంటిల్ డెత్. ఏంటంటే అంటే చచ్చిపోయే వరకు ఫాస్టింగ్ ఉండడం అన్నట్టు. ఇట్స్ ఫాలోడ్ మెయిన్లీ బై ద డిఫెటెడ్ ఆఫ్ ద తమిళ్ కింగ్స్ అండ్ వారియర్స్ డన్ బై అంటే ఇట్స్ డన్ టు ప్రొటెక్ట్ ద హానర్ అండ్ bravery after defeat, and person usually faced the north while fasting and symbol of courage. దేని సింబల్ చేస్తున్నది కూడా మనం చూడొచ్చు. లాయల్టీ అండ్ మెటర్నల్ డిగ్నిటీ గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఈ తమిళ్లో తీసుకున్నప్పుడు మనం ఇంపార్టెంట్ తమిళ్ పోర్ట్స్ ఏమున్నాయో కూడా చూద్దాం. చూడండి ఇక్కడ కొర్కాయ్ వచ్చేసి పోర్ట్ ఆఫ్
పాండ్య కింగ్డమ్. లొకేషన్ ఎక్కడ ఉందనంటే తామ్రపాణి, ఓకేనా, తామ్రపాణి రివర్ మౌత్ దగ్గర ఉంది. ఫేమస్ తీసుకుంటే పెర్ల్, ఓకేనా, ఫిషరీస్ అని కూడా మనం చూడొచ్చు. తర్వాత ముజూరీస్ అంటే ముసిరి అని కూడా అంటాము. ఇది మేజర్ చెరా పోర్ట్ ఆఫ్ మలబార్ కోస్ట్. ఓకే, ఇట్ మెన్షన్డ్ ఇన్ ఎక్కడ మెన్షన్ చేయడం జరిగిందంటే పెరిప్లస్ ఆఫ్, ఎక్కడ మనం ఏ ఏరియాలో ఉందనేది మనం చూసుకోవాలి. అక్కడ ఉన్న ఫేమస్ పోర్ట్స్ ఏమనేది చూసుకోవాలి. తర్వాత ప్రజెంట్ ఏరియాస్ ఏమున్నాయో కూడా చూసుకోవాలి. మనం ప్రజెంట్ ఏరియా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి కొదుంగల్లా రీజియన్ అనేది ప్రజెంట్ కేరళలోకి వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఉంటాయి కదా. తర్వాత ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ కూడా చెప్పొచ్చు. తర్వాత పుహార్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఇక్కడ మనం పుంపుహార్ అని కూడా అంటాము. ఇది ఏన్షియంట్ చోళా పోర్ట్ సిటీ అని మనం చెప్పొచ్చు. ఇది నియర్ ఎక్కడ ఉందంటే కావేరీ రీజియన్ మౌత్ దగ్గర తమిళనాడులో ఉంది. మరి మెన్షన్స్ ఏం తీసుకున్నప్పుడు ఇక్కడ శిలప్పధికారం, తర్వాత మణిమేకలై, ఈ ఇంపార్టెంట్ మ్యారిటైమ్ ట్రేడ్ సెంటర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్తూపా ఇన్ బుద్ధ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం చూడండి స్తూపాస్ తీసుకున్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే బుద్ధిస్ట్ మౌండ్ లైక్ స్ట్రక్చర్ కంటైనింగ్ ద రిలిక్స్ ఆఫ్ బుద్ధాస్ మాంక్స్. సాంస్క్రిట్ వర్డ్ అనేది స్తూప అనేది ఏంది సాంస్క్రిట్ వర్డ్. దీని మెయిన్ అర్థం ఏమొస్తే హీప్ అని కూడా వస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఫ్యూచర్స్ తీసుకుంటే మరి ఏంటి ఈ స్తూపా యొక్క ఫ్యూచర్స్ చూస్తున్నాం మనం. ఫస్ట్ డోమ్ అంటాం, అంటే అందా అని అంటాం. ఇది హెమీస్పెరికల్ స్ట్రక్చర్ లో ఉంటుంది అండ్ స్క్వేర్ బేస్ విత్ డ్రమ్, ఓకే, తోలబెట్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రదక్షిణ పాత ఉంటుంది కదా, సో ఇది తీసుకున్నప్పుడు సర్క్యులర్ పాత్ లో మనం కూడా చూడొచ్చు, ఓకేనా. తర్వాత వేదిక్ వచ్చేసి రేలింగ్ అరౌండ్ ద స్తూప. తర్వాత తోరణ ఫేమస్ గేట్వేస్, మనం ఎంట్రీ గేట్వేస్ ఉంటాయి కదా అది. తర్వాత ఛాత్రాస్ అంటే అంబ్రిల్లా లైక్ స్ట్రక్చర్ లో ఉంటుంది, అంత టాప్ పైన ఉంటుంది. తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు ఆరిజిన్ ఇది ఎక్కడ నుంచి మరి వచ్చింది, దీని ఆరిజిన్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారని తీసుకుంటే ఆరిజిన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రీ బుద్ధిస్ట్ బ్యూరియల్ మౌంట్స్. ఎక్కడ నుంచి ప్రీ బుద్ధిస్ట్ బ్యూరియల్ మౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దీని ఆరిజిన్ రావడం జరిగిందని చెప్తారు. అంటే బ్యూరియల్స్ అంటే తెలుసు కదండి, సమాధులు అంటాం కదా. సో ఆఫ్టర్ బుద్ధాస్ బుద్ధ పరినివారం తర్వాత ఇట్ రిలెక్ట్ ద డివైడెడ్ ఇంటూ 8 స్తూపాస్ గా డివైడ్ చేశారండి. ఇంపార్టెంట్ తీసుకుంటే రాజగిరి అండ్ వైశాలి మనము ఇంపార్టెంట్ ఎర్లీ సైట్స్ లో చెప్పొచ్చు. తర్వాత అశోక కాంట్రిబ్యూషన్ లో మనం ఇంకా చాలా చూడొచ్చు. పాపులర్ స్తూపాస్ అనేవి చాలా ఉన్నాయి. 3rd సెంచరీలో తీసుకుంటే 84,000 స్తూపాస్ అక్రాస్ ఇండియా కట్టించడం జరిగింది. ఎర్లీస్ట్ ఇంక్రప్షన్ మెన్షన్ ద స్తూపా నిగాలి సాగర్ అండ్ పిల్లర్ ఇంక్రప్షన్ అనేది మనకు దీని గురించి చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఆర్టిస్టిక్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు డెకరేటివ్ స్కల్ప్చర్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇట్స్ యాడెడ్ దట్ 125 BC ఆన్వర్డ్స్ అని మనం చెప్పొచ్చు. మరి ఫేమస్ స్తూపా సైట్స్ తీసుకుంటే సాంచి స్తూప, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బర్హత్ స్తూప, నెక్స్ట్ వచ్చేసి అమరావతి స్తూప అనేది మనం ఇంపార్టెంట్ చెప్పొచ్చు. నెక్స్ట్ గాంధార ఆర్ట్ షోస్ ద హెలెనిస్టిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. టైప్స్ ఆఫ్ స్తూపాస్ తీసుకుంటే రెలిక్, ఆబ్జెక్ట్ అండ్ కమమరేటివ్ అండ్ సింబాలిక్ అండ్ వెటివో స్తూప అని అంటాము. సో దీని యొక్క మీనింగ్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది టోటల్ మనకు 140 పేజెస్ ఉందండి. ఇది కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. దిస్ కాస్ట్ ఓన్లీ 50 రూపీస్ కాస్ట్ అండి ఇది. సో కంప్లీట్ మీకు ఏన్షియంట్ హిస్టరీలో కావాల్సిన కంప్లీట్ సమ్మరీ ఉంటుంది. అండ్ ఇది వీడియో కూడా నేను కంప్లీట్గా ఇంకా చేసి పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.